దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనమును జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధముగా 24వ వచనమును జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అదేవిధముగా 24వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ కృప చేతను ప్రేమ చేతను మమ్మల్ని దర్శించి ఆదరించి బలపరిచి ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. ఈ సమయమున శ్రేష్టమైన మీ లేఖన భాగములను చదువుకొని ధ్యానించుటకు మేము సిద్ధపడుతూ ఉండగా తండ్రి, మా మధ్యను మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి. మీ ఆత్మ సంచారము మా మధ్య ఉంచబడుతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. అయా నా తండ్రి, మీ కృపలో నన్ను మీ సిలువ చాటున మరుగుపరచుకోనమని వేడుకుంటూ ఉన్నా. మీ ప్రేమ చేతను మీ ప్రేమ చేత మా ప్రభువా నేను బలపరచబడుతూ ఉంటుండగా అయా నా తండ్రి, మీ యొక్క వాక్యం నా నోటిని మీ బూరగా వాడుకొని ఈ సమయమున మాకు కావలసిన వాక్య ఆహారంను మాకు అందించి మమ్మల్ని సర్వసంపూర్ణతలోనికి సంధించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనము ఏకీభవించడానికి, ప్రభువును స్తుతించి మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయమును బట్టి దేవునికి నేను వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే ఇక్కడ గలతీ సంఘానికి వ్రాస్తూ గలతీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు భక్తుడు చేసినటువంటి వ్యాఖ్యానము, వారికి చేసినటువంటి ఉద్బోధ మనకు కనబడతాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ పత్రిక పాఠం అంతటిలో కూడా, అనగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే ఆయన ధర్మశాస్త్రమును ప్రభునందలి విశ్వాసమును సరిపోల్చి చూచినట్లుగా, అదేవిధముగా దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాములో వాగ్దానము చేయబడినటువంటి వాగ్దానము క్రీస్తులో నెరవేర్చబడినది. అది క్రీస్తులో నెరవేర్చబడటానికి ఆ వాగ్దానం అనుగ్రహించబడి, ఆ వాగ్దానము నెరవేర్చబడి వరకు ధర్మశాస్త్రము అనేది అనుగ్రహించబడింది అని ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి. నేటి క్రైస్తవ ప్రపంచంలో మనం పరిశీలన చేస్తే చాలామంది క్రైస్తవులకు ఉండేటువంటి అనుమానము లేదంటే సంశయము అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. క్రీస్తులో విశ్వాసం ఉంచితే ఎలా ఉన్నా, ఏం చేసినా సరిపోతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది, ప్రార్థన చేసుకొని దేనినైనా భుజించవచ్చు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది, అదేవిధంగా లేదు ధర్మశాస్త్రమును అనుసరించాల్సిందే, ధర్మశాస్త్రబద్ధంగా బైబిల్లో మనకు ధర్మశాస్త్ర పరంగా ఏదైతే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో ఆ ఆజ్ఞలు అనుసరించాల్సిందే అని చెప్పేటువంటి వారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఇది ఒక విధంగా మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రమా విశ్వాసమా అనేటువంటి ప్రశ్న దగ్గరకు వెళ్ళి ఇది ఆగుతూ ఉంది. ఎవరికి నచ్చిన వ్యాఖ్యానం వారు తీసుకుంటూ, ఎవరికి కావలసినటువంటి అనువైనటువంటి భావాలను వారు తీసుకుంటూ దేవుని యొక్క వాక్యములో
నిలవలేనటువంటి స్థితిలో ఒకవేళ పడిపోతూ ఉన్నారేమో అనేది నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే ఈ గలతీ పత్రిక ఈ రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తే పౌలు, బర్నబా, తీతు ముగ్గురు కూడా యెరూషలేముకు వెళ్ళారట. యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ ప్రభు యొక్క శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను కలిసినప్పుడు వారు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ప్రభు యొక్క శిష్యులు తెలుసుకున్నారట ఏ విధముగానైతే పేతురు సున్నతి పొందినటువంటి వారికి అపోస్తలుడయ్యాడో అదే విధముగా సున్నతి లేని వారి కొరకు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి అపోస్తలత్వము అనేది పౌలుకు అనుగ్రహించబడింది అని వారు గ్రహించి వారు దేవుని యొక్క సన్నిధిలో తమను తాము ఏకముగా నిలిచి ఉండాలి అని సహోదర హస్తాన్ని చాచి వారి మధ్య ఒడంబడిక చేసుకొని వారు కలిసి యెరూషలేములో ప్రార్థన చేశారు. ఆ తరువాత బర్నబా మరియు తీతు ఈ గలతీ సంఘానికి తిరిగి వచ్చారు. పౌలు గారు యెరూషలేములో నిలిచి ఉండి అక్కడి నుంచి మరొక ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అయితే వీరితో పాటుగా పేతురు గారు కూడా గలతీ సంఘానికి వచ్చి ఆ గలతీ సంఘంలో కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారట. అక్కడ యూదులకు అదే విధముగా అన్యులకు మధ్య భేదము అనేది ఆ గలతీ సంఘంలో కనిపించి ప్రభువునందు విశ్వసించినటువంటి వారందరూ ఒకటిగా నిలిచి ఉన్నారు, ఒకటిగా ఆరాధన చేస్తూ ఉన్నారు, కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. అయితే యెరూషలేములో ఉన్నటువంటి ప్రభు యొక్క శిష్యుడైన యాకోబు దగ్గర నుంచి కొంతమంది ఈ సంఘానికి వచ్చారట, యూదులైనటువంటి వారు. వారు రాగానే పేతురు గారు వేరై వారితో కలిసి భోజనం చేస్తూ అన్యులను వేరుగా ఉంచడం మొదలుపెట్టారట. వీరందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు వారొక గుంపు వీరొక గుంపుగా గలతీ సంఘంలో తయారైంది. అంత మాత్రమే కాదు, ప్రభువు దేవుని యొక్క విశ్వాసంలో నిలిచి ఉండాల్సినటువంటి సంఘము లేదు ధర్మశాస్త్రమును అనుసరించి తీరవలసిందే, ధర్మశాస్త్రబద్ధంగానే మనము దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాము అనేటువంటి వితండవాదము అక్కడ ప్రారంభమైందట. అనగా వేరువాదము అనేది ప్రారంభమైంది. దీనితోటి యూదులైనటువంటి వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని చెప్పుకుంటూ ఉన్నారు. యూదులు కానటువంటి వారు మేము సున్నతి లేనటువంటి వారము కదా, మేము విశ్వాసముతో క్రీస్తునందు విశ్వాసంలో వచ్చాము కదా, మేము కూడా ధర్మశాస్త్రం అనుసరించాలా అంటే అనుసరించి తీరాల్సిందే అని వారిని బలవంతం చేసేటువంటి పరిస్థితుల మధ్యలో గలతీ సంఘానికి పౌలు గారు ఈ లేఖను వ్రాశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ గమనించండి, పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రము వలన ఎవడును నీతిమంతుడుగా తీర్చబడడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ధర్మశాస్త్రము అనేది ఎందుకు అనుగ్రహించబడింది, ఎవరి వలన అనుగ్రహించబడింది అనేది మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రము అనేటువంటిది మనకు చెబుతూ ఉన్నటువంటిది ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, దేవుడు నిర్ణయించిన విధి విధానములను మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇదే మాట మనకు కనబడుతుంది. ప్రభువే యెహోవా దేవుడే మోషేతోటి సెలవిచ్చినటువంటి మాట. నిర్గమాకాండ గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ చెప్పబడినటువంటి మాటను చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచట ఉండుము, నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ
ప్రభువు మోషేను పిలిచి నీవు కొండ ఎక్కి పైకి రా, అక్కడ వారు అనుసరించవలసిన ఆజ్ఞలు. కారణం ఏమిటి? అబ్రహాముతో చేయబడినటువంటి నిబంధన, అబ్రహాముతో చేసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు అనుభవంలో లేదు. మీరు గమనించినట్లయితే మొట్టమొదటి నిబంధన జరిగించబడింది అబ్రహాముతో. అబ్రహామును పిలిచి అబ్రహామును నన్ను ఆరాధించమని చెప్పినప్పుడు ఆయనట ఇదిగో ఒక్కొక్క గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను, ఒక పావురపు పిల్లను, ఒక గువ్వ పిల్లను తీసుకొని వచ్చి వాటిని వేరు ఖండాలుగా విభజించి అక్కడ పెట్టాడట. పెట్టి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండగా యెహోవా ఆయనకు గాఢ నిద్ర కలుగు చేశాడట. ఎందుకు? దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ చెప్పబడినటువంటి ఆ సంఘటనలో చెప్పబడిన మాట ఏమిటో తెలుసా? యెహోవా అగ్ని రూపకముగా ఆ ఖండముల మధ్య నుండి నడిచిపోయాను. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాముతో నిబంధన చేయాలని ప్రభు అనుకున్నాడు. అబ్రహాం అనుకున్నాడు నేను యెహోవాతో నిబంధన చేసుకుంటాను అని. వాటిని తీసుకొని రమ్మంటే వాటిని ఖండించి అక్కడ పెట్టాడు. ఎవరైతే నిబంధన చేస్తారో ఆ నిబంధనకు వారు లోబడి ఉండాలి. నిబంధనకు లోబడి ఉండకపోతే అది వారి మీద శాపముగా తిరిగి ఉంటుంది. కాబట్టి ప్రభు అబ్రహాముకు గాఢ నిద్ర కలుగ చేసి ఆ ఖండముల మధ్యలో నుంచి తానే నడిచి వెళ్ళి అబ్రహాముతో నిబంధన చేసి. గమనించండి, అబ్రహాము దేవునితో నిబంధన చేయాల, దేవుడే అబ్రహాముతో నిబంధన చేశారు. దేవుని బిడ్డలారా, ఆ నిబంధన ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుంచి బయటకు వచ్చేటువంటి కాలానికి, అప్పుడు కేవలము ఒక కుటుంబము 10 మంది ప్రజలు. వారికి తెలుసు ఆ ఇంట పుట్టి అలవరచబడి ఆ అబ్రహాము యొక్క జనాంగములో చేరినటువంటి ఆ 354 మందికి తెలుసు. కానీ అబ్రహాము తరువాతి తరములలో వారందరూ ఐగుప్తు దేశమునకు వచ్చినప్పుడు, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరములు బానిస బ్రతుకులు బ్రతికిని బయటకు వచ్చిన తర్వాత వారెవ్వరికీ నిబంధన గురించి తెలియదు. ప్రభు చేసిన నిబంధన గురించి వారికి అవగాహన లేదు. కాబట్టి ప్రభువు ఇక్కడ మోషేకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు పర్వతము మీదకి ఎక్కిరా, నేను వారు అనుసరించవలసినటువంటి విధులను, ధర్మశాస్త్రమును, నేను వ్రాసినటువంటి ఆ రాతి పలకలను నీకు ఇస్తాను అని ప్రభు జ్ఞాపకం చేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా ధర్మశాస్త్రము అనేది వాగ్దానమును స్వతంత్రించుకొనడానికి, వాగ్దానమును స్వాధీనం చేసుకొని దేవుని యొక్క నిబంధనలోనికి ప్రవేశించడానికి, దేవునితో నిబంధనలోనికి ప్రవేశించి ఆయన పరిశుద్ధతను అనుభవించడానికి ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. ఇది ఆజ్ఞల సమాహారం. దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి విధులను అనుసరించాలి, ఏ విధముగా మనం నడుచుకోవాలి అనేది జ్ఞాపకము చేసేటువంటి గ్రంథం. అందుకే దావీదు భక్తుడు కూడా సొలొమోను మహారాజుకి ఇదే జ్ఞాపకం చేస్తాడు. తన మరణశయ్యలో ఉన్నప్పుడు 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దావీదు సొలొమోనుతో చెప్పినటువంటి మాట కూడా ఇది, నీవు యెహోవా అనుగ్రహించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, అప్పుడు నీవు నీ జీవిత కాలములో దీర్ఘాయుష్మంతుడవై వర్ధిల్లుదవు అని ప్రభు దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు జ్ఞాపకం చేసినట్లుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 19వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే ధర్మశాస్త్రము యథార్థమైనది అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని చేత ఇవ్వబడినది, ఆజ్ఞల యొక్క సమాహారము. ఇది యథార్థమైనది, అది పాపము అనగానేమో మనకు జ్ఞాపకము చేస్తుంది. మీరు గమనించండి, రోమాపత్రికలో పౌలు భక్తుడే వ్యాఖ్యానిస్తూ ఒక చక్కని మాట అంటాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం.
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగాని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చాలమ్మా. దేవుని బిడ్డ ఇక్కడ గమనించండి, ధర్మశాస్త్రములోని ఆజ్ఞల వలన మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడడు. అది మనుష్యుడు నడవవలసినటువంటి మార్గాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనుష్యుడు తెలుసుకొనవలసినటువంటి విధి విధానములను జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు వ్యాఖ్యానిస్తూ అంటాడు, ధర్మశాస్త్రము వలన పాపము అనగానేమో నాకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఇవ్వబడింది? అసలు ధర్మశాస్త్రం ఇవ్వబడవలసినటువంటి అవసరత ఏమిటి? దేవుని బిడ్డలారా, గలతీ పత్రికలోని మనం చూస్తే ఈ దాటి పత్రిక పాఠ్యంలో గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ చూడండి, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందండి? అతిక్రమములను బట్టి ఇవ్వబడెను. దేవుని బిడ్డ ఇక్కడ గమనించండి, మోషేకు ధర్మశాస్త్రమును ఇస్తాను అని ప్రభు చెప్పేటువంటి సమయానికి ఇశ్రాయేలీయులలో ఉండేటువంటి తిరుగుబాటు తత్వము అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసేటువంటి ఆ మనస్తత్వాన్ని చూచి ప్రభు అసహించుకొని, నన్ను పాళెములో ఉంచవద్దు, పాళెము వెలుపల నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని వేస్తే అప్పుడే నేను మీతో పాటు వస్తాను అని మోషేతో చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మోషే 40 రాత్రింబగళ్ళు ఆ కొండ పైన ఉన్నప్పుడు క్రిందికి వచ్చేసరికే వీరందరూ తమ హృదయాలను మరల్చుకొని, మేము ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతాం, లేకపోతే మాకంటూ ఒక దేవుడు కావాలి, మోషే ఏమయ్యాడో, మోషే యొక్క దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు. అంటే వీళ్ళకి ఎవరు తెలియదు? యెహోవా అంటే ఎవరో తెలియదు. మరి ఎలాగా విముక్తి పొందారండి? వారి మొర దేవుని సన్నిధికి చేరేటట్లుగా ఆ చెరలో ఎందుకు మొర పెట్టారండి? దేవుని బిడ్డ గమనించండి, వారికి తండ్రి తాతల నుంచి వస్తూ ఉంది ఆచారం. ఇదిగో ఈయన మీ దేవుడు, ఈయన మిమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడు, కాబట్టి ఈయనను ఆరాధించండి, ఈయన విముక్తి చేయగలిగినటువంటి వాడు. బహుశా నేను అనుకుంటాను, అబ్రహాము తన బిడ్డలకు చెప్పి ఉంటారు, మీది కాని దేశమునకు వెళ్ళి 400 సంవత్సరాలు మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది వారికి తరతరములుగా చెప్పబడుతూ వస్తుంది. మాకు విడుదల ఉంది, ఆ విడుదల ఇచ్చేవాడు దేవుడు అని ప్రభు వైపు చూశారు తప్ప, ఆయన మాకు ప్రభు, మాతో నిబంధన చేసినటువంటి వాడు, మేము ఆయన వారము అనే స్పృహ ఇశ్రాయేలు ప్రజలకు లేదు. కాబట్టి ఎప్పుడైతే విడుదల పొందుకున్నారో, మేము ఆ పరిశుద్ధ కానాను దేశానికి వెళ్ళిపోతాము, ఆ ఏర్పరచబడినటువంటి పట్టణానికి లేకపోతే దేశానికి మేము ప్రవేశిస్తాము. ఇక అక్కడ నుంచి మా జీవితం మాది, మాకు చెర నుంచి విడుదల కావాలి, అందుకోసమే ప్రభు అవసరార్థమైనటువంటి విధానములు, అవసరార్థమైనటువంటి భక్తి ఇశ్రాయేలు ప్రజల్లో కనబడుతుంది. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు, వారి అతిక్రమములను బట్టి ధర్మశాస్త్రము అనేది ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? దేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. గమనించండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి
ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్న మాట, ధర్మశాస్త్రం నీకేమి నేర్పిస్తుంది? న్యాయం అంటే ఏంటో నేర్పిస్తుందట, కనికరము అంటే ఏంటో నేర్పిస్తుందట, విశ్వాసము అంటే ఏంటో నేర్పిస్తుందట. దేవుని బిడ్డ, నీకు ధర్మశాస్త్రము అనేది ఎందుకు అనుగ్రహించబడింది అంటే, నీవు న్యాయము, కనికరము, విశ్వాసము అనేటువంటివి తెలుసుకొనడానికి, ప్రభువు నీ పట్ల ఎంతటి కనికరమును చూపించాడో నీవు గ్రహించడానికి, ప్రభువుతో నీతో ఉన్నటువంటి మనుష్యులతో ఎంత న్యాయముగా నీవు ప్రవర్తించాలో తెలుసుకునడానికి, ప్రభువులో అభేద్యముగా నీవు నిలిచి ఆ విశ్వాసములో బలపరచబడటానికి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందుకొరకు ధర్మశాస్త్రము అనుగ్రహించబడితే, ఆ ధర్మశాస్త్రమును దేవుని యొక్క బిడ్డలుగా మారడానికి ఉపయోగించుకోవలసిన ఇశ్రాయేలీయులు, కొండకచో నేటి క్రైస్తవులు, దానిని తమకు అనుకూలమైనటువంటి భాష్యమును చెప్పుకుంటూ దానిని నిరర్థకము చేశారు అని పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తుంది. నీవు తప్పు చేశావా? ఇదిగో ఫలాని పరిహారము నీవు చెల్లించు. నీవు దేవుని యొక్క సన్నిధికి రావాలి అనుకున్నావా? ఇదిగో నీవు రాలేకపోతే నీ తరఫున ఇంకొకళ్ళని పంపించు. దేవుని బిడ్డలారా, గమనించండి, మనకి పల్లెటూళ్ళలో కానీ లేకపోతే ఎక్కడైనా వివాహం జరుగుతూ శుభకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళలేకపోతే మన కుటుంబంలోంచి ఒకళ్ళని ఎంపిక చేస్తాం కదా. ఒకళ్ళని ఎంపిక చేసి మన కుటుంబం అంతటి తరపున వెళ్ళి అక్కడ కనపడొచ్చి, ఎందుకు? మనకు మన అవసరాలు ఉన్నాయి, మనకున్నటువంటి మనదైనటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి ఆ పనులను వాయిదా వేసుకోలేక మన కుటుంబం నుంచి ఒకళ్ళని పంపిస్తాం. ఇశ్రాయేలు ప్రజలట సంవత్సరములకు ఒకసారి దేవుని సన్నిధిలో తమను తాము తప్పనిసరిగా కనపరుచుకోవాలి. మాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి కుటుంబం నుంచి ఒకళ్ళని పంపిస్తాం. దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో సంతోషించాల్సినటువంటి క్రైస్తవుడు, సంతోషించవలసినటువంటి దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి రావడానికి కూడా వంతులు వేసుకునేటువంటి పరిస్థితుల్లోనికి జారిపోయాయి. మత్తయి సువార్తలోనే మనం పరిశీలన చేస్తే 15వ అధ్యాయంలో ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు వ్యాఖ్యానం చేశాడు, ఎవరైనాను తన తండ్రిని కానీ తన తల్లిని కానీ చూసి నా వలన నీకేది ప్రయోజనకరమగను అది దేవార్పితమని చెప్పిన ఎడల వారిని చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు ఏం చెప్పాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్టుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, వారిని గొప్ప చేసి చూసుకో. ఎందుకంటే వారు నీకు నడక నేర్పించినటువంటి వారు, నాతో నిలబడటం ఎలాగో నీకు నేర్పించినటువంటి వారు వారే. తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పడానికి, గొప్ప చేయమని చెప్పడానికి ప్రభు చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే నీవు దేవునిలో నిలబడి ఉన్నావు అంటే, ప్రభు అంటే ఎవరో తెలుసుకుంటూ ఉన్నావంటే నీ తల్లిదండ్రులే. నీ తల్లిదండ్రులు దేవునిని ఎరగకపోతే నీవు ఎరగవు. అలాంటి తల్లిదండ్రులను సన్మానించమని ప్రభు చెప్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? నీకేది నా వలన ప్రయోజనం, నేనేది నీకు ఇస్తే నీకు సంతోషం కలుగుద్ది, అదంతా ఎవరిది? దేవుడిది. తీసుకెళ్ళి యాజకుల దగ్గర పెడితే తల్లిదండ్రులు చూసుకోనక్కర్లా. దేవుని బిడ్డ, ఎంతటి ఘోరమైనటువంటి భాష్యాలను ధర్మశాస్త్రానికి చెప్పారో ఒక్కసారి ఆలోచించేయండి. అందుకే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ప్రవక్త ద్వారా ప్రభు మనకి మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు?
బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను. దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞల సమాహారముతో దయను, సత్యమును, కనికరమును, విశ్వాసమును నేర్చుకొని దేవుని ద్వారా తమకు కలగవలసిన నిబంధనను పునరుద్ధరించుకోవలసినటువంటి క్రైస్తవుడు, దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారట? దేవుని బిడ్డ గమనించండి, దోషమును చూచుచూ ఉన్నారట, దోషమును కలిగి ఉన్నారట. నా బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు అని ప్రశ్నిస్తూ ప్రవక్త ఇక్కడ అంటాడు. చూడండి, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. ఈనాటి సువార్త పాఠంలో కూడా మనకు ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పినటువంటి సమాధానం అదే. నిన్ను వలె నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. దేవుని బిడ్డ ఇక్కడ గమనించండి, ఆ మాటను మరచిపోయి జగడము కలిగి ఉన్నారట, కలహము కలిగి ఉన్నారట, ఎదుటి వారిని లేదా తనకు పక్కన వారికి కలిగినటువంటి వారిని నాశనం చేయాలని కోరుకుంటూ ఉన్నారట, లేదా బలాత్కారం చేసి ఆక్రమించుకోవాలని కోరుకుంటూ ఉన్నారట. దేవుని బిడ్డ, అందువలన ఇక్కడ ఏం జరిగింది? ధర్మశాస్త్రము నిరర్థకమైంది. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ధర్మశాస్త్రము నీకు అందించబడింది ఎందుకు? నీవు కనికరమును కలిగి ఉండడానికి, న్యాయమును కలిగి ఉండడానికి, విశ్వాసము అంటే ఏంటో తెలుసుకొని దేవుడు నీతో చేసిన నిబంధనను గ్రహించి ఆయనతో అభేద్యంగా మార్చబడటానికి ఈ ఆజ్ఞలు అనుగ్రహించబడితే, ఏదైతే ప్రభు ఉద్దేశించాడో వాటినే విడిచిపెట్టి తమకు నచ్చినటువంటి మార్గంలోనికి వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. ఇప్పుడు దానికి మించినటువంటిది మరొకటి కావాలి. ఇప్పుడు దానికి మించి, దాన్ని అధిగమించి తిరిగి మరలా దేవుని బిడలను దేవుని దగ్గరకు నడిపించేటువంటి మరొక నూతనమైనటువంటి నిబంధన కావాలి. అది నిరర్థకమైంది కానీ కొట్టివేయబడలేదు సుమా. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు వ్యాఖ్యానిస్తాడు, ఎవని చేతనైనను అది నిర్ధారణ చేయబడిన యెడల అది ఎన్నటికీ కొట్టివేయబడదు. కానీ పెట్టబడినటువంటి, చేయబడినటువంటి ఆ ధర్మశాస్త్రం అనే నిబంధన ఉపయోగం లేకుండా పోయింది. ప్రభు ప్రేమించాడు, నీతో నిబంధన చేశాడు, నిన్ను తన బిడ్డగా చేకొనాలని ఆశపడ్డాడు, నిన్ను తనతో ఉంచుకోవాలని, నిన్ను తనతో అభేద్యంగా ఉంచి ఈ లోకానికి తన మహిమను చూపించాలని ప్రభు ఆశపడ్డాడు. కానీ అందుకు అర్హురాలిగా నేను నిలబడలేకపోతున్నా. ధర్మశాస్త్రమును అనుసరించుచున్నా. కాబట్టి దానికి మించినది మరొకటి కావాలి. కాబట్టి ప్రభు మనకు విశ్వాసము అనేది మనకు అనుగ్రహించాడు. అందుకే ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. చూడండి, మన యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నా ద్వారానే తప్ప మరి ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాలేడు. ప్రభు మనకు జ్ఞాపకం చేసింది, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే రావాలి. అదేమిటి? క్రీస్తునందలి విశ్వాసము. అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానము తిరిగి పునరుజ్జీవింప చేయబడాలి. అబ్రహాములో నెరవేర్చబడవలసినటువంటి వాగ్దానము దేవుని యొక్క బిడ్డలందరిలో ఫలించాలి. ఆ విధంగా ఫలించాలి అంటే
ప్రభు యొక్క విశ్వాసములోనికి నువ్వు నడిపించబడాలి. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు చూడండి, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించాను. దేవుని బిడ్డ గమనించండి, ప్రభు దగ్గరకు మనల్ని నడిపించడానికి దేని మూలముగా? విశ్వాస మూలముగా. ధర్మశాస్త్రం నీకు ఎక్కడ పని చేస్తూ ఉంది? పరిశుద్ధ గ్రంథం నీకు ఎందుకు పని చేస్తుంది? నీకు ఎందుకు అందించబడింది? దీని ద్వారా యేసయ్యను తెలుసుకోవాలి, విశ్వాసంలోనికి ప్రవేశించాలి. విశ్వాస మూలముగా నీవు నీతిమంతుడవని తీర్చబడి దేవుడు నీతో చేసిన నిబంధనలోనికి నువ్వు ప్రవేశించాలి. మరి దేవుని బిడ్డ గమనించండి, అక్కడ ప్రభు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైన నిబంధనలోనికి ప్రవేశించడానికి క్రీస్తునందలి విశ్వాసము అనేటువంటి మరొక మార్గము అనేది తెరవబడింది. ఎందుకండి క్రీస్తునందు విశ్వాసము? ప్రభు చెప్పాడు, నా ద్వారానే తప్ప మరెవ్వడును దేవుని దగ్గరకు రాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టా? కాదండి. ప్రభువుల విశ్వాసము వలన ధర్మశాస్త్రము కంటే మరి శ్రేష్టమైనటువంటి నిబంధనలోనికి మనం ప్రవేశించి ఆ శ్రేష్టమైన నిబంధనను దేవుడు మనతో చేసి తనతో పాటు నడిపించుకోవడానికి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. క్రీస్తునందు నిజముగా విశ్వాసము కలిగి ఉన్నామా? యేసయ్య పట్ల నీకు నిజమైనటువంటి విశ్వాసం ఉందా? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, విశ్వాసము క్రియారహితమైతే అది చచ్చినటువంటిదే. దయ్యాలు కూడా ప్రభువుని చూసి వణుకుతూ ఉన్నాయి, దయ్యాలు కూడా నమ్ముతూ ఉన్నాయి ప్రభు ఉన్నాడని. వాటికి నీకు తేడా ఏంటి? కాబట్టి నీ విశ్వాసం, నీవు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నాను అని చెప్పాలి అంటే యేసయ్య నీకేం చెప్పాడో అది చెయ్యాలి. యేసయ్య క్రీస్తు నీకేమి బోధించాడో దానిని నీ జీవితంలో చూపించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొట్టమొదట ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ప్రభు చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవగలిగిన వారు త్వరపడి చదవండి అమ్మా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అక్కడ ప్రభు అంటున్న మాట చూడండి, నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ధర్మశాస్త్రం నీకు చెబుతూ ఉంది, నరహత్య చేస్తేనే నీకు విమర్శ, ఇంకొకరిని చంపితేనే నీకు విమర్శ. కానీ ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసము అనేది నీ దగ్గర ఉంటే నీలో ఏముండకూడదు? కోపము అనేది కూడా ఉండకూడదు. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు. నువ్వు విశ్వాసంలో నిలిచి ఉండాలి అంటే నీ జీవితంలో కోపం ఉండకూడదు. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఆ తర్వాత చెప్పినటువంటి మాటలు చూడండి, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రభునందు విశ్వాసంలో నువ్వు ఉంటే నరహత్య చేస్తేనే విమర్శ కాదు, నీ సహోదరుని మీద కోపపడితేనే విమర్శ. చూడండి, ఇదే అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో వ్యభిచార పాపము చేసిన వాడగను. దేవుని బిడ్డ గమనించండి, ప్రభు ధర్మశాస్త్రం నీకు చెబుతుంది వ్యభిచరించవద్దు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఆ చూపుతో కూడా నువ్వు చూడొద్దు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ హృదయంలోనికి ఆ ఆలోచన కూడా రానివ్వద్దు.
నీవు చేసేటువంటి మాటలు, చెప్పేటువంటి పనులు, నీవు చేసేటువంటిది ఒకటిగానే ఉండాలి. చూడండి 33వ వచనంలో అంటాడు, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను చెల్లింపవలనని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏం చేయొద్దు అన్నాడు? నీవు ప్రమాణము చేస్తే దానిని దాటిపోవద్దు, ఆ ప్రమాణాన్ని చెల్లించుకో. ఆ తర్వాత 34వ వచనంలో ప్రభు అంటాడు, చూడండి, నేను మీతో చెప్పున్నది ఏమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ప్రమాణము అనేది చేయొద్దు. నువ్వు 37వ వచనంలో చూడండి, అక్కడ ప్రభు చెప్పిన మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవలెను. ఇట్టి దానికి మించినది ఎక్కడి నుంచి పుట్టిందట? దుష్టుని నుండి పుట్టిందట. ధర్మశాస్త్రం చెబుతుంది, నీవు ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని చెల్లించు. ప్రభు ఏం చెప్తూ ఉన్నాడండి? నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ప్రమాణం కాదు నువ్వు చేయాల్సింది. నీ మాట బయటకు వచ్చింది అంటే, నీ నోట నుండి ఒక మాట వచ్చింది అంటే ఆ మాట నెరవేర్చేటువంటి వాడుగానే ఉండాలి. నువ్వు ప్రమాణం చేస్తేనే నేను నెరవేరుస్తాను అనడానికి లేదు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చాల్సిందే. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత జాగ్రత్తగా ప్రభు మాట్లాడమని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసము కలిగినటువంటి వారు, విశ్వాసులుగా పిలువబడినటువంటి వారు, తమ నోట నుండి ఒక మాట వస్తే ఏం చేయాలట? ఆ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉండాలట. చూడండి 38వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనాన్ని చూద్దాం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టు అని వైపు నీ ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో 2 మైళ్ళు వెళ్ళుము. ప్రభు చెప్పింది ఏంటండి? కంటికి కన్ను, పంటికి పన్ను అని ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రం చెప్తుంది. నీ సహోదరుడి వల్ల నీ కంటికి గాయం కలిగిందా, నీ సహోదరుడి కంటికి కూడా గాయం చేయి. నీ సహోదరుడి వల్ల నీ పన్ను రాలిపోయిందా, వాడి పళ్ళు రాలగొట్టు. ఇది ధర్మశాస్త్రం చెప్పింది మనకి. ప్రభు ఏం చెప్తున్నాడండి? నీ కుడి చెంప మీద కొట్టాడా, ఎడం చెంప కూడా తిప్పు. దానివల్ల వాడి కోపం తీరిపోద్దిగా, వాడు నాశనం అయిపోకుండా ఉంటాడుగా. వాడి కోపం తగ్గిపోయి, లేకపోతే వాడి బాధ తగ్గిపోయి నీతో సమాధానంగా ఉంటాడుగా. నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావుగా. అది చూడండి, తర్వాత కూడా అన్నటువంటి మాట, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అంగీ తీసుకొన కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి. వాడు అనుకుంటున్నాడు, నేను న్యాయవంతుణ్ణి, నాకు న్యాయం కావాలి, లేకపోతే బలవంతంగానే నీ దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నాడు. నీ అంగీ తీసుకోవాలనుకుంటుంటే ప్రభు ఏమంటున్నాడండి? ఆ పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయి. సగం సగం ఎందుకు, మొత్తం ఇచ్చేయి. మొత్తం ఇచ్చేసి దేవుని వైపు చూడు, దేవుడు నీకు అంతకంటే ఎక్కువగా అనుగ్రహిస్తాడు. నీతో పాటు 1 మైలు రావాలి, నాతో పాటు 1 మైలు రా, కొంచెం సహాయం చేయి అని ఎవరైనా నిన్ను బలవంతం చేస్తే ప్రభు ఏమంటున్నాడు? 2 మైళ్ళు వెళ్ళు. 1 మైలు కాదు, వాడు అడిగింది కొంచెమే, నువ్వు పూర్తిగా సహాయం చేయి. నీ శక్తి కొలది, నువ్వు చేయగలిగినంత కొలది నువ్వు సహాయం చేయి. సామెతకారుడు కూడా అంటాడు, నీ యొద్ద ద్రవ్యము ఉండగా మరలా రమ్మని, ద్రవ్యము రేపిచ్చుదను పోయి రమ్మని నీవు చెప్పొద్దు అంటాడు. ఎందుకని? ఆ మాట పాత నిబంధనలోనే చెప్పబడింది, కానీ క్రొత్త నిబంధనలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీవు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు. మనకందరికీ బాగా కష్టంగా ఉంటుంది ఈ మాట కదండి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవడన్నా కొడితే ఇంకో దెబ్బ వేయాల్సిందే, మన కోపం తీరాల్సిందే అన్నట్టు ఉంటాం. మనం చెంప మీద కొడితే 2వ చెంప చూపించు అంటే మనకు బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగో వాడు నీ దగ్గర నుంచి అన్యాయంగా లాక్కోవాలని చూస్తే వాడికి నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేసేయి, మొత్తం ఇచ్చేసేయి అని చెప్తే మనకి ఇంకా బాధగా ఉంటుంది.
1 మైలు పోవటానికే నాకు మనసు లేదయ్యా అంటే 2 మైళ్ళు పోమంటున్నావు ప్రభువా నువ్వు. కష్టంగానే ఉంటుంది. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? నీకు నీవు పగ తీర్చుకోవద్దు. ఎందుకంటే కనికరము కలిగినటువంటి తీర్పు తీర్చిన వారికి కనికరము కలిగిన తీర్పు తీర్చబడుతుంది. అణిచి కుదించి దిగజారునట్లు తీర్పు కొలిచినటువంటి వారికి అదే కొలత కొలవబడుతుంది. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నీ పరలోకపు తండ్రికి కుమారుడవై ఉండేటట్టు నువ్వు చేయాల్సిందేంటి? ఇచ్చే. ఎందుకంటే సర్వ సమృద్ధి కలిగిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. అబ్రహాము బయలుదేరి వచ్చేటప్పుడు ఏమైనా సంపాదించుకొని తనకు కలిగిందంతా సమకూర్చుకొని వచ్చాడా? లేదండి. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి లాబాను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని పోయాడా? లేదండి. దేవుని బిడ్డలారా, ఒంటరిగా 7 ఆ ఊరు అనేటువంటి కల్దీయుల దేశమైన ఊరు అనే పట్టణం నుంచి బయలుదేరారు. కలిసి ఉండలేనంతగా విస్తరించారు. యాకోబు భక్తుడు సాక్ష్యం ఇస్తాడు, చేతి కర్రతో ఈ నదిని దాటి తిని ఇప్పుడు 2 గుంపులైతిని. ఏసావు అనుకున్నాడట నా ఆస్తి కోసం వస్తున్నాడు అనుకున్నాడట. యాకోబు ఐశ్వర్యాన్ని చూసేసరికి ఏసావుకు కళ్ళు తిరిగినాయట. ఏంటి నేను చూస్తుందంత నిజమేనా? అవునయ్యా, నీ తమ్ముణ్ణి దేవుడు ఆశీర్వదించాడు. నేను నీ ఆస్తి కోసం రావట్లా, దేవుడు ఇచ్చిన వాగ్దానం కోసం వస్తున్నా. అయితే రా, అందరం కలిసి వెళ్ళిపోదాం. మందంతా చచ్చిపోతాయా, వాటిని మెల్లమెల్లగా నడిపించుకొని రావాలి. నీవు ముందు వెళ్ళు, నేను వస్తాను. చూడండి, ఏసావు తమ్ముడు గొప్పవాడయ్యేసరికి తనతో కలిసి ఉండడానికి, తను పిలుచుకోవాలి, కలిసి ఉండాలని కోరుకున్నాడు. కానీ యాకోబు ఏం చేశాడండి? నాకు మనుషుల సహవాసం కాదు కావాల్సింది. ఎవరి సహవాసం కావాలి? దేవుని సహవాసం కావాలి. రాత్రంతా ఆయన పెనుగులాడింది దానికోసమే. నేను వెళ్ళిపోతా అంటాడు ప్రభు, నిన్ను విడిచిపోతానంటాడు ప్రభు. ఇదిగో నీ ఇంటికి నువ్వు తిరిగి వచ్చావుగా, నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు నాతో ఒప్పుదల చేసుకున్నావు, నేను తిరిగి క్షేమంగా వస్తే నువ్వు నాకు దేవుడివై ఉంటావు అన్నావు. నేను క్షేమంగా తీసుకొచ్చాను, నువ్వు నాకు అక్కర్లా, నువ్వు నాకొద్దు. ఒప్పందం చేసుకునేవాడు నాకెందుకు? నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అనేటువంటి వాడు నాకెందుకు? నాకు నువ్వు అక్కర్లేదు. ఆ రాత్రంతా దేవుడు యాకోబుని విడిచిపోవాలని చూశాడు. కానీ యాకోబు ఏం చేశాడు? అయ్యా, ఇవన్నీ నాకు వద్దు, నువ్వు ఒక్కడే ఉంటే చాలు. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ, నువ్వు నాతో ఉంచేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. మరి దేవుని బిడ్డ, ఇక్కడ ప్రభువు చెప్తూ ఉంది, సమస్తము లాక్కోవడానికి ముందే ఇచ్చేసాడు అందరినీ. ఏసావు కావాలి, ఆక్రమించుకోవాలి, స్వతంత్రించుకోవాలి అనుకుంటే ఆ ముందు వెళ్ళిన గుంపులన్నీ తనవే. దేవుని బిడ్డ గమనించండి, యాకోబు మాత్రం దేవుణ్ణి పట్టుకున్నాడు. ప్రభువు ఇక్కడ చెప్తూ ఉన్నది కూడా అదే. నీ అంగీ అడిగాడా? పై వస్త్రం కూడా ఇచ్చాయి. కుడి చెంప మీద కొట్టాడా? ఎడం చెంప కూడా తిప్పు. నాతో పాటు రా అని తీసుకొని పోయాడా? 1 మైలు అడిగితే 2 మైళ్ళు వెళ్ళు. ఎందుకంటే నేను నీతో ఉంటా. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, 43వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయాలండి? ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నీ మనసుకు కష్టం కలుగ చేస్తూ ఉన్నారో, ప్రభు అంటున్నాడు వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయి. నీ శత్రువుని ప్రేమించు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది క్రీస్తునందరి విశ్వాసంలో ఉన్నటువంటి క్రియలు.
అనగా ధర్మశాస్త్రము వలన కానటువంటిది, ధర్మశాస్త్రము వలన నెరవేర్చబడినటువంటిది, అంతకంటే శ్రేష్టమైనటువంటి విశ్వాసము అనే నిబంధన ద్వారా ప్రభు మనతో నిబంధన చేయాలి అని కోరుకుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈనాటి సువార్త పాఠము సువార్త పాఠం లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాల మధ్యలో కూడా జరిగినటువంటి సంఘటనలు ఇదే కనబడుతుంది మనకి. అక్కడ చూడండి, ప్రభు చెప్పిన మాటలు. అక్కడ ఎవరున్నారట? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతూ ఉన్నాడట. దేవుని పరిశుద్ధ పట్టణం నుంచి పాపంలోనికి పడిపోతూ ఉన్నాడట. పడిపోతూ దొంగల చేతికి చిక్కి చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో రోడ్డు పక్కన పడి ఉన్నాడట. ధర్మశాస్త్రోపదేశకుడు వెళ్ళాడట, యాజకుడు వెళ్ళాడట, యాజకుడు చూశాడట, యాజకుడు ఏం చేయలేదట. లేవీయుడు వెళ్ళాడట, లేవీయుడు ఏమీ చేయలేదట. ఒక సమరయుడు మాత్రం చూడగానే వాడిని తీసుకున్నాడట, వాడి గాయాలకు కట్టుకట్టాడట, నూనె రాశాడట, కట్టుకట్టాడట, తీసుకుని వెళ్ళి ఒక పూటకోళ్ళ వాని ఇంట్లో పెట్టాడట. పెట్టి వానికి కొంత డబ్బులు ఇచ్చి, నేను మరలా వచ్చినప్పుడు వీడి వలన ఏదన్నా నీకు ఖర్చు తగిలితే నేను ఇస్తాను అని వాగ్దానం చేసి వెళ్ళాడట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో మనం గమనిస్తే ఆ చివర ప్రభు ఒక మంచి మాట చెప్తాడు. నీవును వెళ్ళి అలాగూ చేయము. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ధర్మశాస్త్రోపదేశకుడు నా పొరుగువాడెవడు అని అడిగితే, నేను ఎవరిని ప్రేమించాలి అని అడిగితే, ప్రభు ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పిన మాట ఏంటి? నువ్వు వెళ్ళి నువ్వు ఆ పొరుగువాడిలాగా నువ్వుండు. ఇతరులు నీకు చేస్తే నువ్వు వాళ్ళని ప్రేమించడం కాదు, నువ్వే వాళ్ళకి చేసి వాళ్ళకు పొరుగువాడిలాగా నువ్వు బ్రతుకు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇది శ్రేష్టమైన విశ్వాసము. కాబట్టి ధర్మశాస్త్రమును నెరవేర్చి దానిని మించినటువంటి విశ్వాసపు నడవడికలోనికి క్రీస్తునందల విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, ఇకను నీవు ధర్మశాస్త్రము కింద నీకు తీర్పు తీర్చబడతావు. ఎందుకంటే దాన్ని మించినటువంటి, దానికంటే శ్రేష్టమైనటువంటి వరుసలోనికి నువ్వు వచ్చావు. ప్రభు చెప్పిన మాటలను అనుసరిస్తూ ప్రభు నీతో నిబంధన చేసేటువంటి స్థితిలోనికి నువ్వు వచ్చావు. అబ్రహాంతోనే కాదండి నిబంధన చేయాలని ప్రభు కోరుకుంది, నీతో, నాతో, మనందరితోటి దేవుడు నిబంధన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ నిబంధనలోనికి మనం ప్రవేశించేటట్లుగా చేస్తూ ఉన్నది ఏమిటి అంటే క్రీస్తునందల విశ్వాసం. అందుకే ఇక్కడ అంటాడు, గమనించండి, ఆ విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇకను ధర్మశాస్త్రము కింద నీవు. ధర్మశాస్త్రము నియమించబడిందే, అది నెరవేర్చబడవలసిందే కానీ కొట్టివేయబడేది కాదు. మీరు గమనించండి, ఎక్కడైనా ఒక భూమిని కొనుక్కున్నావు, ఆ భూమిని కొనుక్కున్న తర్వాత ఆ భూమిని నీవు కొంతకాలం సాగు చేసుకున్నావు, అది నీది అని స్థిరపరచబడింది. ఆ తర్వాత నువ్వు కవులకు ఇచ్చావు, ఆ భూమి నీది కాకుండా పోతుందా? నీదేగా. ధర్మశాస్త్రము కూడా అదే విధముగా నీ జీవితంలో కొంతకాలం నిన్ను క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ఒక బాల శిక్షకుడు లాగా, చేయబట్టుకొని నడిపించేవాళ్ళలాగా ధర్మశాస్త్రం నీ జీవితంలో పనిచేసింది. అంత మాత్రం చేత అది కొట్టివేయబడదు నీ జీవితంలోంచి. కానీ దానికి మించిన విశ్వాసంలోనికి నువ్వు నడిపించబడితే దేవుడే వచ్చి మనతో నిబంధన చేసుకుంటాడు. ఆయన నిబంధన చేసినటువంటి ఆ నిబంధన ప్రజలకు మాత్రమే ఆయన సన్నిధిలో ప్రవేశించే అర్హత, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.